జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ మరి ఒక 1 మంత్లో అంటే బహుశా ఆ యాప్కి ఇంకా పేరు అంటే ఆ రోజు మరి ఏం పెడతారో తెలియదు కానీ ఎందుకంటే ప్రతి యాప్కి ఒక పేరు ఉండాలి. ఎందుకంటే ప్లే స్టోర్లో ఆ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. సో వారి సమస్యలు అందులో పోస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దానికి ఒక పేరు, ఒక డొమైన్, ఒక నేమ్ ఉంటుంది ఖచ్చితంగా. మరి ఇంకా పెట్టినట్లేరు. సో అయితే దానివల్ల కార్యకర్తలకు ఏ మేరకు ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయా, లేకపోతే ఆయన ఏదో ఊరికే కార్యకర్తల్ని పార్టీలు మారకుండా లేకపోతే అజ్ఞాతంలోకి వెళ్లకుండా నిరుత్సాహంగా ఉండకుండా యాక్టివ్ చేయడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవాలా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులకి అలాగే 99 వీక్షకులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొస్తున్నారు. ఆ యాప్ ద్వారా కార్యకర్తలకి ఎవరికైనా కానీ ఒక భరోసా కల్పిస్తారు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు బాధ్యతలు తీసుకోకపోతే యాప్లు కానివ్వండి, ఈ టెక్నాలజీ కానివ్వండి, ఎటువంటి ఉపయోగం ఉండదు అనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సార్. ఎందుకంటే ఎవరైతే దాడులకు గురవుతున్నారో వీళ్ళందరూ కూడా యాప్లో డేటాని అప్లోడ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కాదు అని చెప్పేసి మనందరికీ తెలుస్తున్నటువంటి ఒక విషయం. ఈ యాప్లో డేటా ఉండటం వల్ల సెంట్రల్ సర్వర్ నుంచి ఏదైతే చేయగలుగుతారో ఇది లోకల్లో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి నాయకత్వం దీన్ని కంప్లీట్ గా ఓన్ చేసుకోవాలి. ఆ ఓన్ చేసుకుని ఈ యాప్ సంగతి కాసేపు పక్కన పెడితే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా లీగల్ సెల్ ఇంకా బలంగా ఉండాలి అనేది ఇప్పుడు సామాన్యమైన జనాల్లో నలుగుతున్నటువంటి ఒక ప్రతిస్పందన. ఎందుకంటే మనం చూస్తున్నాం అనేక రకాలైన కేసులు, ఒక వ్యాఖ్య మీద 100 కేసులు, రకరకాల వ్యాఖ్య మీద 100 కేసుల ఎవరు పెట్టారు? వెంకటేష్ గారు పలు కేసులు ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. అదే ఇప్పుడు 100 అని ఊరికే అంటాం ఈజీనే. ఒక వ్యాఖ్య మీద 100 కేసులు అంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ నమోదైన నేను ఎక్కడ వినలేదు. ఎలా ఉంటదంటే అండి, పోసాని కృష్ణమురళి గారి మీద ఎన్ని కేసులు పెట్టారంటే? ఎన్ని పెట్టింటారు? సుమారు 12 కేసులు పెట్టారు. మరి 100 అని ఎట్లా అన్నారు మీరు అంత ఈజీగా? నంబరు ఇప్పుడు దుర్గా కిషోర్ ఉన్నాడు, అతను అరెస్ట్ చేశారు, బయటకు వచ్చాడు, మళ్ళీ ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చివాట్లు పెట్టి మా మ్యాజిస్ట్రేట్లకి మేము సరైన తర్ఫీదు ఇవ్వలేదు, ఇది మా తప్పే అని చెప్పేసి అని పేపర్లో రాసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మెకానికల్ గా ఈరోజు కోర్టులు వ్యవహరిస్తున్నాయి అని చెప్పేసి అని పదే హైకోర్టు బెయిల్ విషయంలో బెయిల్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్, అక్కడ స్థానికంగా బెయిల్ పిటిషన్ క్లియర్ చేయండి, ఇస్తే బెయిల్ ఇవ్వండి లేదా క్యాన్సిల్ అయినా చేయండి, దాని అలా పెండింగ్ లో పెట్టి వాళ్ళని రిమాండ్ లో పంపించడం. వాళ్ళు వచ్చి హైకోర్టు మీద లేదా సుప్రీంకోర్టు, సాక్షాత్తు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం తప్పు చేశారండి? ఆ రోజు చాలా భారీ ఎత్తు విశ్లేషణలు, ఆయన నిందితుడిగా పేపర్లో మార్చేశారు, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయన క్రూరుడిగా చిత్రీకరించారు. సుప్రీంకోర్టు ఏమి తీసుకుంది డెసిషన్? అంటే సుప్రీంకోర్టుకి వెళ్తేనే న్యాయం జరుగుద్దా? ఎంతమంది సుప్రీంకోర్టు దాకా వెళ్తారు? ఎంతమంది టీవీ యాంకర్లకి ఈ రోజు నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి, రండి మీరు గుంటూరు రండి అని. అలాగే ఎంతమంది కార్యకర్తలకు వచ్చినటువంటి పరిస్థితి. ఏదో అసలు మేము ఎవరికి అన్యాయం చేయలేదు అనండి. ఇంటూరు రవికుమార్ గారు ఎవరి వీడియోలు మార్ఫింగ్ చేశాడు? ఇంకా ఎంతమంది మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు? మీరు మాట్లాడిన ప్రతి మాటకి మీ దగ్గర సాక్ష్యం ఉందా? మీరు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను, దాన్ని మీరు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడితే కేసు పెడతారా? మీ మీద కేసు పెడతారా? అంతే కదా, అది కరెక్ట్ కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు, మీరు ఏమి విత్తితే మొక్కదే వస్తుంది అని చెప్పేసి. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కొన్ని సోషల్ మీడియా కేసులు, అలాగే కొంత అరాచకమైనటువంటి. ఇప్పుడు మీరు రెండు కంపేర్ చేసి చెప్పండి. గత ప్రభుత్వంలో కేసులు, ఇప్పుడు ప్రభుత్వంలో కొంతమంది మీద కేసులు, అంటే వారు తప్పు చేశారా ఉప్పు చేశారా అనేది న్యాయస్థానాలు తేల్చేటువంటి అంశాలు. రెండు ప్రభుత్వాలను కంపేర్ చేసి ఏ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ ఉందంటే మీరేం చెప్తారు? ఒక అనలిస్ట్గా, ఒక అడ్వకేట్గా. ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఈ రోజు జరిగే దాని గురించి ఎవరైనా మాట్లాడతారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, అప్పుడు నేను కేసు పెట్టలేకపోయాను, అప్పుడు నేను ఎక్కడో పారిపోయాను, లేకపోతే ఎక్కడో దాక్కున్నాను, ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ నేను కేసు పెడతాను, దాని మీద అరెస్ట్ చేస్తాను, దాని మీద రిమాండ్ చేస్తాను, మళ్ళీ వాడికి బెయిల్ వచ్చే లోపల ఇంకో కేసు పెడతాము, దానిలో మళ్ళీ తీసుకెళ్లి లోపలేస్తామని అంటే దీన్ని ఖండించాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా కేసులు జరిగినాయి కొన్ని, అలాగే
హౌస్ అరెస్టులు జరిగినాయి, మొక్కలు నరికారు అంటున్నారు. మొక్కలు నరకమని జగన్మోహన్ రెడ్డి చెప్పడు, చెట్లు నరకమని జగన్మోహన్ రెడ్డి చెప్పడు. అక్కడ ఉన్నటువంటి అధికార గణం సీఎం స్థాయి వ్యక్తికి ఎటువంటి భద్రత కల్పించాలి అనేది వాళ్ళు తీసుకునే డెసిషన్ ని బట్టి జగన్మోహన్ రెడ్డి నడవాల్సి ఉంటుంది తప్ప, నేను ముఖ్యమంత్రిని కాబట్టి మీరు మొక్కలు నరకండి, అడ్డం వస్తే మనుషులు నరకండి అని అంటే అధికార గణం పనిచేయదు. అలాగా సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్ వేరు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వేరు. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చెప్పినట్లే ముఖ్యమంత్రి నడుస్తాడు తన యొక్క సెక్యూరిటీ పర్పస్ మీద. అంతేగాని నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను అర్ధరాత్రి పూట నడుచుకుంటూ వెళ్ళిపోతాను, మీరు అంతా నా వెనకాల రండి అంటే అయ్యే పని కాదది. అంతేగా. అవును. సరే, ఈ అంశాలు పక్కన పెడితే వెంకటేష్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్యాకెట్లు ఆడిస్తున్నారని, పోలీసులు దగ్గరుండి పోలీసుల సహకారంతో ఎమ్మెల్యేలు అదేవిధంగా కూటమి నాయకులు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎవరో సరే 1-2 నియోజకవర్గాల్లో జరిగితే జరిగి ఉండొచ్చు. ఇక ప్రతి ఎమ్మెల్యే ప్యాకెట్ ఆడిస్తున్నాడు ఆ దగ్గరుండి. 175 నియోజకవర్గాల్లో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కూటమి ఎమ్మెల్యేలు. ఇక అదే పని మీద ఉన్నారు అందరూ. అందరూ ఒకటే వ్యాపారం ఎందుకు చేస్తారు బ్రహ్మనాయుడు గారు? ఏమేం చేస్తారు? అందరూ ఒకటే వ్యాపారం ఎందుకు చేస్తారు? అందరికి ఇంకా అదే పని, ప్యాకాట్ ఆడించడమే. అందరూ ప్యాకాట్ ఆడిస్తే డబ్బులు అందరికీ వస్తాయి కదా. ప్యాకాట్ ఆడిచ్చే వాళ్ళు ఇదివరకు బ్రహ్మనాయుడు గారు మీరు రోడ్ల మీద ఉండేవాళ్ళు, మైక్ పట్టుకుని ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మీరు స్పాట్కి వెళ్ళి చాలా డేరింగ్ గా ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు. మీరు రండి, నేను తీసుకెళ్తా ప్యాకాట్ క్లబ్లకి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ మీడియా ముఖంగా చెప్పవసరం లేదు. కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ప్యాకాట్ క్లబ్బులు లేవా? ఆడిచ్చేవాళ్ళు ఎంత పెద్ద స్థాయి నాయకులు ఈ రోజు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళ పదవులు కూడా చెప్పమంటారా? ప్రతిదీ జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాస్తవాలు అంటారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాస్తవాలని చెప్పి నేనే సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోవాలి. మీరు అడిగారు కాబట్టి. ఓకే, అంటే ఈ రాష్ట్రంలో ప్యాకాట విచ్చలవిడిగా, ప్యాకాట క్లబ్బులు విచ్చలవిడిగా ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. మద్యం ఏర్లే పారుతుంది, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. సో విచ్చలవిడిగా అవినీతి రాజ్యం వెళ్తుంది. సో పరిశ్రమలు పెట్టాలన్నా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఏది పరిశ్రమలు పెట్టాలన్నా లేకపోతే మైనింగ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు లంచాలు ముడుపులు చెల్లిస్తేనే వ్యాపారాలు చేయగలుగుతున్నారని. సో ఇవి నిజమా? ఇంత జరుగుతుందా రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుతున్నాయా ఇవన్నీ? బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు మా కృష్ణా జిల్లా ఉంది, మా గుంటూరు జిల్లా ఉంది. కృష్ణా నదికి అటు ఇటు ఒకవైపు కృష్ణా జిల్లా ఉంటుంది, ఇంకోవైపు గుంటూరు జిల్లా ఉంటుంది. నిబంధనలకి విరుద్ధంగా అర్ధరాత్రి పూట మైనింగ్ చేయొచ్చా? చేయకూడదు. కృష్ణా నదిలో జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూట ప్రతి లారీలో డబల్ లోడ్ అండి, ప్రతి లారీలో డబల్ లోడ్. ఒక్క కేసు ఈ రోజు వరకు ఒక్క కేసు కట్టిన మగాడు ఎవడన్నా చెప్పానండి? 10 టైర్ టిప్పర్లు, 12 టైర్ టిప్పర్లో ఇసుక తరలిపోతున్నటువంటి పరిస్థితి, ఉండవలసిన బరువు కన్నా డబల్ లోడ్లు వేసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్క కేసు కట్టారా? సో అయితే విచ్చలవిడిగా ఇసుక కానీ రైట్ సమయం లేదు. వెంకటేష్ గారు మీరు ఒక సీనియర్ అడ్వకేట్, చాలా ధైర్యంగా ఉన్నటువంటి ఇష్యూస్ని ప్రస్తావిస్తారు. సో ఏదో ఒక రోజు ఒక చిన్న ప్రయత్నం చేయకూడదు? అక్కడ జరుగుతున్నప్పుడు వెళ్ళి ఒక ఫోన్ పెట్టి ఒక వీడియో తీసి. బ్రహ్మనాయుడు గారు, నేనేమంటున్నానంటే నాకు ధైర్యం ఉంది, నాతో పాటు వచ్చే ధైర్యం మీకుందా? ఖచ్చితంగా. ఎందుకనంటే నా వాయిస్ నేను అరిస్తే 10 మందికి మాత్రమే వినపడుతుంది, మీరు అడిస్తే 25 జిల్లాల్లో వినపడుతుంది. ఖచ్చితంగా వెంకటేష్ గారు, ఖచ్చితంగా మీరు ఏదో చెప్తున్నారు, కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమంగా తరలి వెళ్తున్నారు, దాని మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేద్దాం. మనం వెళ్ళగలసిన పని కూడా లేదు. ఈ రోజు టెక్నాలజీ పెరిగింది. ఈ రోజు డ్రోన్ హబ్ గా అమరావతి తయారు చేస్తామని చెప్పేసి అన్నారు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోతవేటు దూరంలో డ్రోన్ కంపెనీ ఉంది. ఒక డ్రోన్ అద్దెకి తీసుకుందాం, మనం వెళ్లాల్సిన పని కూడా లేదు. అర్ధరాత్రి పూట కొండపల్లి ఎగువన జరుగుతున్నటువంటి మైనింగ్, ఏదైతే స్టోన్ మైనింగ్ కానివ్వండి, దాని పక్కన జరుగుతున్నటువంటి శాండ్ మైనింగ్ కానివ్వండి, ఇక్కడికి సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నటువంటి ప్యాకాట్ శిబిరాలు కానివ్వండి, అన్నిటికీ డ్రోన్ ఎగరేసి చూద్దాం.